హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వాసు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఇంజనీరింగ్ గ్రాఫిక్స్లోని స్కేల్స్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ స్కేల్స్ మనం నేర్చుకోబోయే ముందుగా మనకు తెలియాల్సినవి బేసిక్స్. స్కేల్స్లో బేసిక్స్ నేర్చుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా మనం వీడియోస్లో ఫర్దర్గా కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఫస్ట్ వీటిలో బేసిక్స్ వచ్చేసరికి స్కేల్స్ అంటేనే మీకు తెలుసు లెన్స్ కనుక్కోవడం అని చెప్పేసి. లెన్స్ ఎట్లా మనం కొలుస్తాము, మిల్లీమీటరు, సెంటీమీటరు, డెసిమీటరు, మీటరు, డెకామీటర్, హెక్టామీటర్, కిలోమీటరు. ఒక మిల్లీమీటర్ అనేది 10 mm, ఒక సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్స్ ఉంటాయండి. ఒక డెసిమీటర్ అంటే 10 సెంటీమీటరు, ఒక డెసిమీటర్కి ఎన్ని మిల్లీమీటర్ అంటే 10 × 10 100 మిల్లీమీటరు. అలా ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెసిమీటరు. ఒక డెకామీటర్ అంటేనేమో 10 మీటర్స్ అండి. ఒక హెక్టామీటర్ అంటే 10 డెకామీటర్స్. ఒక కిలోమీటర్ అంటే 10 హెక్టామీటరు. సో ఇక్కడ ఏదైనా కావాలంటే ఇంటూ ఇది అట్లా ఇంటూ చేసుకుంటే మీకు వస్తుంది అనమాట, యూనిట్స్ వచ్చాయి. మనం ఈ స్కేల్స్లో అసలు డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి ఉంది అంటే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ మెయిన్. ఆర్ఎఫ్ అనే వర్డ్, ఎల్ఓఎస్ అంటే లెంత్ ఆఫ్ ద స్కేల్, ఈ రెండు వర్డ్స్ బేస్ చేసుకొని చాప్టర్ యూనిట్ అంతా తిరుగుతాం అంటే స్కేల్స్ అంతా కవర్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ 4 మోడల్స్ ఉంటాయండి. ఫస్ట్ మోడల్ వచ్చి టు ఫైండ్ ఆర్ఎఫ్ అంటే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. నెక్స్ట్ ప్లెయిన్ స్కేల్. ప్లెయిన్ స్కేల్ అంటే లెంత్ ఆఫ్ ద స్కేల్ లెంత్ ఆఫ్ ద స్కేల్ యొక్క లెంత్ కనుక్కుంటే మనం మిగతా చేయగలుగుతాం. నెక్స్ట్ డయాగ్నల్ స్కేల్, ఇచ్చిన లెంత్స్ ప్రకారం రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ కనుక్కొని లేదా రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఇస్తే లెంత్ ఆఫ్ ద స్కేల్ కనుక్కొని డయాగ్నల్ స్కేల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. తర్వాత వెర్నియర్ స్కేల్, సేమ్ డయాగ్నల్ స్కేల్ మాదిరిగానే వెర్నియర్ స్కేల్ కూడా చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి యార్డ్స్, ఫీట్స్, ఇంచెస్ మీరు వినే ఉంటారు మీ డైలీ రొటీన్ లైఫ్లో. ఒక యార్డ్ అంటే 3 feet లేదా ఫూట్. మన స్కేల్స్ ఉంది కదండి, మన 30 సెంటీమీటర్ స్కేల్ అది వచ్చేసరికి 1 feet అండి, లేదా 1 foot. ఫూట్ రూల్ అంటారు దాన్ని. 1 feet అంటే 12 inches అండి. 1 inch అంటే 2.54 సెంటీమీటర్. 12 × 2.54 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. 30 సెంటీమీటర్ అంటే 1 feet లేదా 1 foot రూల్ అనమాట. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్, ఇందాక చెప్పే కదండి, రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్కి ఒక ఫార్ములా ఉంది, డైమెన్షన్స్ ఆఫ్ డయాగ్రామ్ బై ఒరిజినల్ డయాగ్రామ్. ఆ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఆర్ఎఫ్ అంటే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అయిపోయినాక ఎల్ఓఎస్ అంటే లెంత్ ఆఫ్ ద స్కేల్ అండి. లెంత్ ఆఫ్ ద స్కేల్కి ఫార్ములా వచ్చేసరికి ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం లెంత్. ఇక్కడ ఆర్ఎఫ్ ఏదైతే కనుక్కుంటున్నారో అది ఇంటూ మన క్వశ్చన్లోనే ఇస్తారు మ్యాక్సిమం లెంత్ ఎంత అనేది. సో అది మ్యాక్సిమం లెంత్. అప్పుడు మనకి ఇదంతా చేస్తే లెంత్ ఆఫ్ ద స్కేల్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.